గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అయోధ్యలో మరికొన్ని రోజుల్లో దివ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలను ఆలయ కమిటీ చేపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య రామాలయానికి ఉగ్రదాడులకు సంబంధించిన హెచ్చరికలు వచ్చాయి. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలాంటి ముప్పు భక్తులతో పాటు దేశాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఈ ముప్పుతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్వహించే ప్రాణ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిపించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. దీనికోసం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను కూడా అందించారు. ఇక రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలోని చాలా మంది స్వామీజీలు కూడా పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రదాడుల హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు. 2024 జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతానని ప్రకటించారు. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి తర్వాత రామ్లల్లా ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభించి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇక రామాలయ గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలోని రామాలయం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడి జరగవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుక్షణం పూర్తి భద్రత వలయంలో అయోధ్య రామాలయాన్ని ఉంచుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మితమవుతున్న భవ్య రామాలయంపై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆల్ ఖైదా, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు భారీ ఉగ్రదాడులు జరిపే అవకాశం ఉందని సెక్యూరిటీ ఏజెన్సీలకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అడ్వైజర్ ని కూడా త్వరలోనే ఏజెన్సీలు విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.